తెలంగాణలోని వరంగల్ ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మున్నేరుకు వరద పోటెత్తింది. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలు వద్ద మున్నేరు నది ఉగ్రరూపం దాల్చింది. కాజ్వే పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. బ్రిడ్జ్ పై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. వరద ఉధృతికి పెనుగంచి ప్రోలు పరిసర ప్రాంతాల్లో పలు ఆలయాలు నీట మునిగాయి. వత్సవాయి మండలం పోలంపల్లి వద్ద మున్నేరు ఆనకట్ట నుంచి 1,05,000 క్యూసెక్ల వరద నీరు వస్తోంది. లింగాల కాజ్వేపై వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోల్లో కాజ్వేలపై, బ్రిడ్జులపై నుంచి కూడా వరద పోటెత్తుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. రాకపోకలన్నీ నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ని అడిగి తెలుసుకుందాం. జయరాజ్. సునీల్, తెలంగాణలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో అటు నుంచి వస్తున్నటువంటి వరద నీరు కారణంగా, మునేరు నుంచి వచ్చేటటువంటి వరద నీరు కారణంగా ఎన్టీఆర్ జిల్లాలో జగ్గైపేట, నందిగామ నియోజకవర్గంలో పలు మండలాలు, గ్రామాలు కూడా నీటి ముంపు గురవుతున్నాయి. రాకపోకలు కూడా కొన్ని గ్రామాలకైతే రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ బ్రిడ్జి పైన రాకపోకలన్నీ కూడా ఆపేశారు. బ్రిడ్జి పైకి కూడా నీరు రావడంతో అక్కడ మునేరు పరిధిలో ఉన్నటువంటి పెనుగంచి ప్రోలు గ్రామ పరిధిలో ఉన్న మునేరు బ్రిడ్జి పైకి కూడా నీళ్లు రావడంతో అక్కడ ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి అధికార యంత్రాంగం అంతా ఆ ప్రాంతంలో అంతా కూడా నిలుపుదల చేశారు. ఆ ప్రాంతం నుంచి వాహనాల రాకపోకలన్నీ కూడా ఆపివేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా పెనుగంచి ప్రోలు, జగ్గైపేట, వత్సవాయి మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎగువ ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్నటువంటి వరద నీరు మునేరుకి తాగటంతో మునేరు వంతెన కూడా పూర్తిగా నీటిమయమైంది. ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి దగ్గర తెలంగాణకు బార్డర్ లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా నీటి ముంపున గురైనటువంటి పరిస్థితి ఉంది. వంతెన పైకి కూడా నీరు రావటం, అదే విధంగా అక్కడ పెనుగంచి ప్రోలు, జగ్గైపేట, వత్సబాయి, నందిగామ, కంచికచర్ల తదితర ప్రాంతాలన్నీ కూడా ఈ మునేరు వంతెన, మునేరు వాగుకి ఉధృతంగా ప్రవహించేటటువంటి వరద నీరు ప్రభావం వల్ల ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాలకి ఆ రాకపోకలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. మునేరు వంతెన పైన కూడా మొత్తం రాకపోకలన్నీ కూడా ఆపేశారు. మరి కొద్దిసేపట్లోనే ఆ మునేరు వైపు నుంచి వచ్చేటటువంటి జాతీయ రహదారి, విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి కూడా నీరు వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నట్టుగా అధికార యంత్రాంగం భావిస్తా ఉంది. దీంతో అక్కడ ఆ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతిసారి కూడా భారీ వర్షాలు వచ్చిన నేపథ్యంలో కంచికచర్ల దగ్గర ఉన్నటువంటి మునేరు కాలువ దగ్గర మునేరు కాలువ పొంగి ప్రవహించేటువంటి పరిస్థితి ఉంది. అక్కడ జాతీయ రహదారిపై కూడా వర్షం నీళ్లు రావడం, వరద నీరు రావడం, రాకపోకలన్నీ కూడా కొన్ని గంటల పాటు, అవసరమైతే కొన్ని రోజుల పాటు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఆ మునేరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంతం అంతా కూడా వరద నీరు చేరింది. పలు గ్రామాలకన్నీ కూడా రాకపోకలు నిలిచిపోయి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ముంపును గురైన ప్రాంతాల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. సురక్షితమైన ప్రాంతాల్లో తరలించే ఏర్పాట్లు అయితే జరుగుతా ఉన్నాయి. సునీల్. ఓకే జయరాజ్, థ్యాంక్ యూ.